పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు ఇవాళ లొంగిపోనున్నారు. గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటీశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులను A6, A7 గా చేర్చి కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేసింది. దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది. 2 వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరు ఇవాళ మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. గుండ్లపాడుకు చెందిన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24వ తేదీన హత్యకు గురయ్యారు. జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దయ్యాయి. లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ లొంగిపోయేందుకు సిద్దమయ్యారు. మాచర్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు పోలీసుల ముందు సరెండర్ అవుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ 40 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. పిన్నెల్లి ఇంటి వద్ద పట్టణ ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మాచర్ల స్థానిక న్యాయస్థానంలో సరెండర్ కాబోతా ఉన్నాం. ఈ సందర్భంగా పోలీసు వారు ఇచ్చినటువంటి ఆంక్షలు చూస్తూ ఉన్నారు, మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. మాకు మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం, వారే గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వారే నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనేది. వారి నిర్ణయం ప్రకారం ఎవరైనా సరే శిరసావహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వారే నిర్ణయిస్తారు. పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇవాళ మాచర్ల కోర్టులో సరెండర్ అవడానికి అయితే వెళ్ళబోతున్నారు. అయితే మనం కామెంట్ చూస్తాం. పిన్నెల్లి బ్రదర్ కామెంట్ ఏదైతే మేము కోర్టు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ కోర్టు ముందు హాజరు కావడానికి వెళ్తున్నాము, కానీ పోలీసులు ఆంక్షలు చూస్తున్నాం కదా, మాకు మద్దతుగా వస్తున్నటువంటి ప్రజల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి 144 సెక్షన్ విధిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే చూస్తున్నారు, వచ్చే రోజుల్లో ప్రజలే తీర్పిస్తారని చెప్తున్నారు. ఈ రోజు కోర్టులో లొంగిపోబోతున్నారు పిన్నెల్లి సోదరులు. దీంతో అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. సార్ ఈ రోజు అన్నని కలవాలి, ఎక్కడైనా సరే కోర్టు కడికి వస్తాను, కోర్టు దగ్గరికి వస్తున్నారు. ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్ని పంపించండి. అంటే ఇప్పుడు వీళ్ళు సార్ ర్యాలీలు ఎవ్వరు చేయట్లేదు, నేను మిమ్మల్ని కూడా. రైట్. పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో ఇవాళ పిన్నెల్లి సోదరులు లొంగిపోబోతున్నారు. ఏదైతే టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటీశ్వరరావు వీళ్ళిద్దరు హత్య కేసులకు సంబంధించి A6 అండ్ A7 గా వీరి మీద కేసులు అయితే నమోదు చేశారు. ప్రెసెంట్ కోర్టు దగ్గర కూడా 144 సెక్షన్ విధించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు గారు తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే మాచర్ల మొత్తం పల్నాడు జిల్లా ఏదైతే మాచర్లలో అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అక్కడ ఏదైతే మాచర్ల టీడీపీ నేతలకు సంబంధించి జంట హత్యల కేసులో వీళ్ళు కోర్టులో ఏదైతే అటెండ్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో చూసుకుంటే ఆ యొక్క కేసుల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టుకు వెళ్లిన పరిస్థితి, కోర్టుకు వెళ్లి బెయిల్ మీద బయట ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు మొత్తంగా పోలీసులకి లొంగిపోవాలి, కోర్టులో లొంగిపోవాలన్న ఆదేశాలు జారీ చేయడంతో గత నెల 28న ఈ యొక్క ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. దీంతో
పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు ఈ రోజు కోర్టులో ఏదైతే మాచర్ల కోర్టులోనే లొంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దానికి సంబంధించి ఆయన మాజీ ఎమ్మెల్యే కావటం, అలాగే దానికి సంబంధించి వైసీపీ నేతల పలువురు ఆయన్ని పరామర్శించేందుకు కూడా వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఎవరు కూడా ఆయన్ని కలవటానికి ఇల్లేదనే ఆంక్షలు అయితే ఉన్నాయి 144 సెక్షన్. ఎందుకంటే పల్నాడు ప్రాంతం కూడా చాలా ఏదైతే కొంచెం గొడవలకు సంబంధించిన ఏరియాగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి క్రమంలో ఎలాంటి గొడవలు జరగకూడదన్న నేపథ్యంలో వారిని అక్కడ 144 సెక్షన్ అమలు యాక్ట్ 30 యాక్ట్ కూడా అమలులో పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల రామకృష్ణారెడ్డిని యాంకర్ శ్యామల, అలాగే అన్నబత్తుని శివకుమార్, అలాగే ఇదికొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కూడా కలిసే ప్రయత్నం చేయలేని నేపథ్యంలో వాళ్ళ యాంకర్ శ్యామలకు సంబంధించిన భర్తను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని కలవటానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే సెక్షన్ ఏదైతే పోలీస్ అక్కడ ఏదైతే మాచర్లలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి రావటానికి కానీ ఆ రాజకీయ నాయకులు ఆ ప్రసంగాలు ఎలాంటివి కూడా ఏమీ ఉండకూడదు అనేది 144 సెక్షన్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఈ గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో 144 సెక్షన్ విధించినట్టుగా కూడా పోలీసులు ముందుగానే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ముందుగా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వైసీపీ నేతలు కొందరు మా పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుని పరామర్శించేందుకు అక్కడ రావడంతో పోలీసులు వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క జంట హత్యల కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఇంద్రామ్ రెడ్డి మొత్తంగా వీళ్ళు మరికొద్ది సేపట్లో కోర్టులో లొంగిపోనున్నారు. అయితే దీనికి సంబంధించి గతం నుంచి కూడా కూటమి ప్రభుత్వం చెప్తూనే వచ్చింది, మాచర్లలో అరాచక పాలన అయితే జరిగింది, ఎవరిని కూడా సక్రంగా బతకలేని పరిస్థితి నెలకొంది. అలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు ఏదైతే ఆ యొక్క కేసుల్ని విచారణ పేరుతో కూడా కొనసాగించారే తప్ప కేసు ముందుకు నడవలేదు. అలాంటిది మొత్తంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి దాన్ని వారికి ఏదైతే పోలీసులకి స్వయంగా వారే విచారణ జరిపి ఏదైతే తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు అనే విధంగా ఆయన చూడాలి అని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే పూర్తి విచారణ పోలీసులు జరిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే అక్కడ మాచర్లకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు ఈ యొక్క హత్యలో భాగస్వాములు అయినట్టుగా కూడా కోర్టు నిర్ధారించిన పరిస్థితి అయితే దీంతోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క మధ్యంతర బెయిల్ ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులకు మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దీంతోనే ఈ యొక్క ఇవన్నీ కూడా పరిశీలించిన న్యాయస్థానం ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టులో లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.